కాంగ్రెస్ పార్టీకి కయ్యాల మారి పార్టీ అనే ఇంకో పేరు కూడా ఉన్నది అని అంటారు కొందరు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ అప్పుడప్పుడు వాళ్ళే ఫైటింగులు చేసుకుంటారు. పబ్లిక్ చూస్తున్నది కూడా పట్టించుకోకుండా స్టేజీల మీదనే రెచ్చిపోయి కుర్చీలతోని కొట్టుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లుంటది అనుకుంటే అధికారంలోకి వచ్చినాక కూడా అదే కోట్లాట ఉన్నది వీళ్ళతోని. ఒక్క మాట ఒక్క సిద్ధాంతం అనేది ఎప్పుడు మర్చిపోయిందో కాంగ్రెస్ పార్టీ గాని పొద్దుగాల లేస్తే లొల్లులే అవుతున్నాయి. వనపర్తి కాంగ్రెస్ పార్టీలో కజ్జకు కాలు దువ్వుతున్నారు లీడర్లు కార్యకర్తలు. ఎమ్మెల్యే మేఘారెడ్డికి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి నడుమ పెద్ద పంచాయితీ నడుస్తున్నది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందటనే లొల్లి పెట్టుకున్నారు. బయట రెండు వర్గాల పార్టీ కార్యకర్తలు, లోపట లీడర్లు చల్ నువ్వెంతరా అంటే నువ్వెంతరా అన్నట్టు గట్టిగా మాట్లాడి గద్దించుకున్నారు. ఇదే లొల్లి ముదిరి పాకానికి వచ్చినట్టున్నది. చిన్నారెడ్డి సారు పెద్దగా పార్టీ మీదనే ఫైర్ అయిండు. మాకంత అర్హత లేదా? 46 ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్లకు కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం, తుడుచుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఇన్నరా సీనియర్లను వాడుకొని అవతల వారేసినట్టు చేస్తున్నారట. సీనియర్ లీడర్ల పరిస్థితి ఇట్లుంటే సామాన్య కార్యకర్తల గతి ఇంకెట్లుండాలి అన్నట్టు చెప్తున్నాడు. అట్లనే సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా వాళ్ళ పని ఎట్లున్నది, పోలీసులతోని ఎట్లా పని చేపించుకుంటున్నారు అనేది ఉన్నట్టు చెప్పిండు. సార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు. పోలీసులు అయితే చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఏదో ఒక తొట్టి గ్యాంగు మేము తిరిగినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి, బయట వాళ్ళకి ఏమీ విలువ లేదు. చాలా అధ్వానం. ఇంత ఘోరం నేను ఎన్నడూ చూడలేదు అని సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద గరమైండు చిన్నారెడ్డి. ఏదో తొట్టి గ్యాంగ్ మీ ఎమ్మటి తిరిగినంత మాత్రాన మీరు గ్రేట్ అనుకుంటున్నారు కావచ్చు గాని బయట మీకు ఏం ఇలవలేదు అని పార్టీ గాలిని తుస్సుమంది చేసిండు. నిన్న సిగ్గుచేటు ఏమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపర్తి నుంచి ఆయన అఫీషియల్ కార్లో పోనీయలే. అఫీషియల్ కార్లో పోతే గోపాల్పేట కాడ వీళ్ళందరూ గుమిగి ఉన్నారంట, ఎక్కడ అడగిస్తారని ఓ సాధారణ కారులో తీసుకొని వచ్చినారు. మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం పడుతుందో నాకు తెలియలేదు. ఇన్నరా మంత్రి సర్కార్ కార్ల పోతే జనం గుర్తుపట్టి తిరగబడి లొల్లి చేస్తారేమో అని ఆర్డినరీ కార్ల పోయిండట. అంటే ఏమన్నట్టు కేసీఆర్ సార్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలు కనబడితే కొట్టేటట్టున్నారు అన్నది నిజమే అనిపిస్తున్నది కొందరని అంటున్నారు. వనపర్తి కాంగ్రెస్ ముచ్చటి ఇట్లుంటే పటాన్ చెరువు పార్టీల చూడుండ్రి ఎట్లున్నదో కొమ్ములాట. శ్రీనివాస్ గౌడ్ కు గూడెం మైపాలరెడ్డిల నడుమ పచ్చగడ్డేస్తే భగ్గున మండుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని సితారా హోటల్లో మీటింగ్ పెట్టిండ్రు. ఎమ్మెల్యే సొంత క్యాండిడేట్ ను ఎన్నికలలో నిలబెట్టి పార్టీ క్యాండిడేట్ ప్రచారానికి పోలేదట. అందుకు శ్రీనివాస్ గౌడ్ వర్గంలో దిగింది. ఈల ఫైటింగ్ ఇట్లుంటే పొంతన లేని పనులు చేస్తున్నది మా పార్టీ అన్నట్టు సొంత పార్టీ మీద ఏమంటున్నాడో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అది కూడా ఇనుర్రి. మాది కట్టినది మీది కట్టినది ఇద్దరు సమానం. ఎవరి కోసం చెప్తున్నారంటే ఎవరికి అర్థంగా ఇన్నరా మాది గట్లనే ఉన్నది మీది గట్లనే ఉన్నది. పార్టీ కోసం పని చేసినోని పక్కకు పెట్టి పైసలున్నోనే నెత్తిల పెట్టుకుంటుండ్రు అన్నట్టు ఇప్పుడు పార్టీని నడుపుతున్నోళ్ళ మీద కడుపులున్న ముచ్చటగా అక్కిండు. ఎమ్మెల్సీ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కమలం పార్టీల నడుమ జరిగిన ముచ్చటిది. ఇగో ఇట్లా కాంగ్రెస్ పార్టీల లొల్లులు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు నడుస్తున్నది. దీని మీద సొంత పార్టీ లొల్లులే పరిష్కరించుకోనోళ్ళు రాష్ట్రాన్ని ఏం నడుపుతారు, అంతా ఆగం శివరాత్రి అన్నట్టే చేస్తున్నారు అని అంటున్నారు ఇలా కోట్లాటలు చూసినోళ్ళు. అదేందో గాని శనివారం ఆదివారం వస్తే చాలు పోలీసులకు పండుగ అవుతున్నదట. 1 కాదు 2 కాదు 100ల కొద్ది కేసులు బుక్ చేస్తున్నారట. అట్లెందుకైతుంది? దొంగతనాలు దోపిడీలు చేసేటోళ్ళు సెలవు రోజులని ఎందుకు చేస్తున్నారు కావచ్చు అనుకుంటుర్రా? కేసులు బుక్ చేసేది దొంగతనాలు దోపిడీల మీద కాదట, మరి దేనికో మీరే చూడరాదురి. తాగినోడే కడతాడు తాళ్ల పన్ను అన్నట్టు వీకెండ్ రాగానే మనసును స్ట్రాంగ్ చేసుకునే తానికి తాగినోళ్ళు పోలీసులకు కడుతున్నారట తాగి బండ్లు నడిపిన పన్ను. 1 కాదు 2 కాదు శని ఆదివారాలల్లా 556 కేసులు బుక్ అయి
కోర్టు మెట్లు ఎక్కేటట్టు అయిందట. హైదరాబాద్ పట్నం పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారి అన్ని సెంటర్లలో రోడ్డెక్కి చెకింగులు చేసుడు మొదలు పెట్టిండ్రట. ఇంకేమున్నది, తాగినోళ్ళు బండ్లను, కార్లను, ఆటోలను ఆగమాగం నడుపుకుంటా పోలీసు వాళ్ళకు పట్టుబడ్డారట. దొరికినోళ్లే వీళ్ళైతే పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని పోయినోళ్ళు ఇంకెంతమంది ఉంటారో ఆలోచన చేయుండ్రి. తాగి బండ్లు నడిపి టక్కర్లు చేసి మంది పానాలు తీస్తే ఏం తక్కువ 10 సంవత్సరాల జైలు శిక్ష వేస్తున్నా కూడా ఎవ్వరు తాగుడా ఆపుతలేరు. తాగి ఊగంగా ఎవ్వలొద్దంటలేదు గాని తాగి బండి నడిపితే రోడ్డు ఎక్కితేనే అస్సలు తిప్పలు మొదలవుతున్నదట. వశంగాని యాక్సిడెంట్లు అయ్యి పానాలు గాలిలో కలుస్తున్నాయట. ఆగో అందుకే పోలీసార్లు తాగినోళ్ళ తాట తీసే పని ముందటేసుకొని ఈ పని చేస్తున్నారట. మళ్ళా ఇంతటి ఘనకార్యం చేస్తున్నోళ్ళు ఎవ్వలంటే 20 నుంచి 40 ఏళ్ల లోపున్న యూత్ పిల్లలేనట. ఈడు మీద పడి ఇంతో కొంత ఒల్లాల్చిపోయి తాగినోళ్ళు ఉన్నారట గాని శాత తక్కువ మంది పట్టుబడ్డారట. మా జేబులు కత్తిరిచ్చే ఉపాయమే ఇది. మందు రేట్లు పెంచి పైసలు సర్కారు గుంజుతున్నది. తాగి బయటికి వస్తే ఇట్లా పోలీసులు పర్సు ఖాళీ చేస్తున్నారు. ఎంత ఘోరమో చూడుండ్రి అని అంటున్నారట తాగి బండ్లు నడిపి పోలీసులకు దొరికినోళ్ళు. మందు ఇంటికి తీసుకుపోయి తాగే తట్టుండది. పెండ్లాం పిల్లలతోని అదో బాధ. బారు షాపు కానే గుటుక్కు అనిపించి ఇంటికి పోదామా అంటే పోలీసులతోని బాధ. ఏందిరా ఈ తాగుబోతు బతుకు అని మస్తు బాధపడుతున్నారట తాగి పోలీసులకు దొరికిన తాగుబోతు అన్నలు. మరి అలా కష్టాలు ఏ దేవుడు తీరుస్తాడో ఏమో పోన్రి.